శ్రీమాత్రే నమః. ఓం గణపతయే నమః. మన భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి సంప్రదాయాల్లో వివాహానికి పెద్దపీట వేశారు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతికి వివాహం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యం. అటువంటి వివాహంలో ఎటువంటి సంప్రదాయ పద్ధతులు పాటించాలి అనే దాన్ని మన ప్రాచీనులు ఒక లిస్టే తయారు చేశారు. అంటే ఆర్డర్స్ అంటారు. ఒక్కొక్క ఆర్డర్ తర్వాత ఇదైన తర్వాత అది అయిన తర్వాత ఇట్లా ఒక క్రమం అంటారు చూసారా. ఆ క్రమానుగతంగా వివాహ తంతు జరిపించడం అనేది భారతీయ సంస్కృతిలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఏ సంస్కృతికి లేనటువంటి గొప్ప విశిష్టత మన భారతీయ సంస్కృతి ఉంది. అందుకని ఈరోజు నేను ఇలాంటి వివాహ వ్యవస్థలో ఉండేటువంటి ప్రత్యేకతలన్నీ కూడా ఏర్చికూర్చి వివాహ విశిష్టతలు అనే అంశం మీద మీ ముందుకు వివరిస్తాను. మొదటగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వివాహాది ఏ శుభకార్యాలకైనా ముందుగా మనం గణపతి పూజ చేయటం ఆనవాయితీ. ఆ తర్వాత అష్టదిక్పాలక పూజ చేస్తారు. తర్వాత సప్తర్షి పూజ చేయడం సంప్రదాయం. వీటి యొక్క వెనుక చాలా గూఢార్థాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా గణపతి పూజ సాగుతుంది. కావున వినాయకుడు మొదటగా కనపడతాడు. ఆయన తన పూజ అందుకొని నిత్య వరుడై నిత్య కళ్యాణాన్ని పచ్చతోరణంతో జరుపుకునే శ్రీ మహావిష్ణువును ఆయన భార్య లక్ష్మీతో సహా వేదిక మీదకి పంపించి మరీ వెళ్తాడు. ఆ విష్ణువే మన పెళ్లికి వేదిక మీద కలశంలో ఉండి సర్వ వివాహాన్ని గమనిస్తూ ఉంటాడు. విష్ణువు వస్తున్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడు అందరు దేవతలకి చెబుతాడు. కాబట్టి విష్ణువుకు స్వాగతం పలికేందుకని విష్ణువు రాకకు ముందే పెళ్లి వేదికకు వద్దకు అష్టదిక్పాలకులు వచ్చేస్తారు. మరి వీరితో బాటే వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠ కైలాసవాసులు అందరు కూడా తరలి వస్తారు. అలాగే వారి వారి ధర్మపత్ని సమేతంగా వశిష్ఠుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, కశ్యపుడు, జమదగినటువంటి సప్తర్షులు కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదిస్తారు. శాస్త్రోక్తమైనటువంటి మంత్రపూర్వక వివాహానికి ఇంద్రాది దేవతలు, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారన్నమాట. అందుకే వధూవరులు యాంత్రికంగా కాక పెళ్లి వేడుకను శ్రద్ధా ఆసక్తులతో గమనిస్తూ మనస్ఫూర్తిగా నిర్వహించాలి. పెళ్ళంటే ఇంటి నిండా సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒకటయ్యేటువంటి జంట సంగతి చెప్పుకోని అవసరమే లేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలతో మెరిసిపోతుంటారు వధూవరులు. వివాహాల్లో తతంగాలు రకరకాలుగా ఉన్నప్పటికీ వాటిలో మనం గొప్పగా చెప్పుకోవాల్సింది కొన్ని ప్రధానమైనటువంటివి. అవి మొదట పెళ్లి చూపులతో స్టార్ట్ అయ్యి అది కనుక విజయవంతమైతే నిశ్చితార్థం, ఆ నిశ్చితార్థం కనుక విజయవంతమైతే ఈ కాలంలో స్నాతకం, 4వది కాశీ ప్రయాణం, 5వది వరపూజ అంటే ఎదుర్కోలు, 6 గౌరీ పూజ, 7 మంగళ స్నానాలు, 8 కన్యావరణము, 9 మధుపర్కం, 10 యజ్ఞోపవీతం. కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఇంకా మొత్తం 35 ఉన్నాయట. దాంట్లో ఇప్పుడు మనం 10 తెలుసుకున్నాం. ఇంకా 25 కూడా చెప్తాను చూడండి. మహాసంకల్పం, కాళ్ళు కడగటం, 13 సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టడం, 14 కాళ్ళు తొక్కించడం, 15 కన్యాదానం, 16 స్వర్ణ జలాభిమంత్రం, 17 సూత్రబంధనం, 18 మంగళసూత్రధారణ, 19 తలంబ్రాలు, 20 బ్రహ్మముడి, 21 అంగుళీయకాలు తీయడం, 22 సప్తపది లేదా పాణిగ్రహణం, 23 హోమం, 24 సన్నికళ్ళు తొక్కించడం,
25 రాజా లేదా లాజా హోమం అంటే పేలాలతో చేస్తుంటారు, 26 స్థాళీపాకం, 27 నాగవల్లి, 28 సదస్యం, 29 నల్ల పూసలు కట్టడం, 30 అరుంధతీ దర్శనం, 31 ఉయ్యాలలోని బొమ్మలను అప్పజెప్పడం, 32 ఇంకా అంపకాలు గృహప్రవేశం, 33 సత్యనారాయణ స్వామి వ్రతం, 34 కంకణ విమోచనం, 35 గర్భాతానం. చూసారా, ఇన్ని 35 రకాల క్రియలు ఉన్నాయి వివాహంలో. ఎంతమందికి తెలుసు చెప్పండి చూద్దాం. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకోండి. కాలమాన పరిస్థితులు బట్టి మారడం వలన 35 తతంగాలున్న వర్తమాన కాలంలో వాటిని ఎంత క్లుప్తం చేశారంటే సమావర్తనం, 2 కన్యావరణం, 3 కన్యాదానం, 4 సుముహూర్తం, 5 పాణిగ్రహణం, 6 అగ్ని పరిచర్య, 7 లాజహోమం, 8 సప్తపది, 9 నక్షత్ర దర్శనం అనే వాటితో వివాహాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీలును బట్టి, ప్రాధాన్యాన్ని గ్రహించడాన్ని బట్టి వీటికి కొన్ని కలిపి నిర్వహిస్తుంటారు. స్థితిగతులు బాగా ఉండి స్థిమితమైన వాతావరణ రోజుల్లో తతంగాలు, విందులు అన్నీను కూడా కొన్ని రోజుల పాటు జరిగేవి. అసలు ఈ వివాహాలు హిందూ ధార్మిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి చూస్తే 8 రకాలుగా ఉండేవట. పవిత్రంగా భావించేటువంటి హిందూ సంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలు ఉన్నాయి, చాలా ఆచారాలు, సత్సంప్రదాయాలు ఉన్నాయి. హోత్రం వెలుతురులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్నటువంటి వధూవరులు, పెళ్లికి పరమార్థం చెప్పేటువంటి వేదమంత్రాలు, శ్రావ్యంగా వినిపించేటువంటి మంగళ వాయిద్యాలు, మనస్ఫూర్తిగా దీవించేటువంటి పెద్దలు, అందరికీ ఆహ్వానం పలికేటువంటి పచ్చటి పందిరి, గుమగుమల సువాసనలతో నోరీనిచ్చే విందు భోజనం, అన్నింటిని మేళవించే తెలుగింటి పెళ్లి వైభోగం. అనుబంధం బలపడాలంటే ఏం చేయాలి స్వామి? అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం కూడా, ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత మన పెద్దలు ఇచ్చారు. హిందూ సంప్రదాయానికి అద్దం పట్టే ప్రత్యేకించి తెలుగు పెళ్లిల్లో విశేషాలు, వాటి విశిష్టలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటగా అంకురారోపణ చేశారు. ఒక మంచి ముహూర్తం చూడాలి, ఇంటిని అలంకరించుకోవాలి, 5 మూకుళ్లలో పుట్టి మట్టిని నింపాలి. ఆ మూకుళ్లలోకి బ్రహ్మ ఇంద్రాది దేవతలను ఆవాహన చేయాలి. నవధాన్యాలు తీసుకొచ్చి గోక్షీరంతో క్షాళన చేయాలి. మూకుళ్లలో వాటిని నింపి నీళ్లు పోయాలి. పంచపాలికలంటే ఈ మూకుళ్ళే. పెళ్లి రోజున వీటిని కళ్యాణ మండపంలో ఉంచాలి. 16 రోజుల పండుగ నాడు పూజలు నిర్వర్తించి మట్టిని చెట్ల పాదుల్లో పోయాలి. ఇది మొదటిది. రెండవది పెండ్లి కుమార్తెను పెండ్లి కొడుకును చేయడం. కన్యాదాత ఇంట్లో బంధువులు, స్నేహితుల సమక్షంలో సువాసినుల మధ్య పెళ్లి కుమార్తెను చేయాలి. పురోహితుడి చేత కులదేవతా పూజ చేయించాలి. షోడశోపచార పూజ చేయించడానికి పెళ్లి కొడుకుతో పాటు బావమరిది వరుస అయ్యేటువంటి పిల్లాడిని తోడు పెళ్లి కొడుకుని చేయాలి. మంగళహారతులు పాడించి ఇద్దరిని దీవింపజేయాలి. ఇక రక్షాబంధనం. 9 వరసల తెల్లదారం పసుపుతో తడిపి మామిడి ఆకును కానీ పసుపు కొమ్మును కానీ కలిపి తోరం చేస్తారు. రక్షాకంకణ దేవతా పూజా వివాహం గత్వే సరక్షార్థం రక్షాబంధనం కరిష్యే అని చదువుతారు. ఇక తరువాత ముఖాన బాసికం కడతారు. శుభుకే ముహుమారోహ శుభయం తే ముఖం మమ మమత్వశోభయముఖం భూయాంసి మే శ్రియం కురు. ముఖానికి అందం కలిగించడం కోసం బాసికను ధరింపజేస్తారు. బాసికము బాసికమైందా అని వినిపిస్తుంది. దృష్టి దోషం పడకుండా ఉండటం కోసమే ఇది ఉపయోగిస్తుంది. వధూవులకి ఇద్దరికి ఉంటాయి స్మి. బాసిక ఒక ఆభరణం వంటిది.
బాసిక పూజ కూడా చేస్తారు. పెళ్లి కొడుకు చేయగానే ఇద్దరు కడతారు. ఆ తరువాత గౌరీదేవి పూజలు చేస్తారు. శుభాలను కలిగించేది గౌరీదేవి. ఆమె కన్యలో లీనమయ్యి ఉంటుంది అని భావిస్తారు పెద్దలు. దీర్ఘ సుమంగళిగా ఉండటానికి పెళ్లి కుమార్తె చేత గౌరీ పూజలు చేయిస్తారు. ఆయుష్యాభివృద్ధికి గౌరీ పూజను చేయించడం ఆనవాయితీ. తరువాత సమావర్తనం. సమావర్తనం అంటే తిరిగి రావడం. వరుడు గురుకుల విద్యను పూర్తి చేసుకొని గురువు ఆజ్ఞ తీసుకొని మరీ గృహస్థ ధర్మాన్ని స్వీకరించడానికి తీర్థయాత్రలు చేసి తిరిగి రావడాన్ని సమావర్తనం అనేవాళ్ళు. వచ్చే ముందు గురువు శిష్యునికి సత్య ధర్మ వేద అంశాల పట్ల తల్లిదండ్రులు, గురువు, అతిథుల వంటి వారి యొక్క సమక్షంలో ఏ విధంగా ఉండాలో బోధిస్తాడు. తర్వాత స్నాతకం అంటే గృహస్థాశ్రమంలో చేరడానికి జరిపే తతంగం పేరే స్నాతకం అంటారు. ఒక పట్టా, డిగ్రీ పట్టా లాంటిది, గ్రాడ్యుయేషన్ పట్టాలాగా. ఇందు గురించి సర్వప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది దేహశుద్ధి కొరకు చేసేటువంటి ఒక అంశం. క్షురకర్మ చేయించుకోవాలి. తరువాత వేడి నీళ్లతో స్నానం చేయాలి. ఆ తరువాత విద్యాభ్యాసం తరువాత చేసే సంస్కారాన్నే స్నాతకం అంటారు. ఓ రకంగా సమావర్తన సంస్కారాన్ని కూడా స్నాతకం అనడం ఉంది. స్నాతకం ఎలా ఉండాలి? మంత్రపూర్వకంగా జరుగుతుంది. ఆ మంత్రాలకు చాలా అర్థాలున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతనలు రాలుతాయి, అంటే అనవసరపు ఆలోచనలు రాలుతాయి. ఆపోహిష్టమయో భువః తానవోజ్జేదతాతన మహేరణాయ చక్షుషే అంటే, ఓ ఉదకవలులారా, మాకు మీరు సుఖాల్ని కలుగజేస్తారు. మాకు మీ దయ వల్ల అన్నం దొరుకుతుంది. మీ వల్ల వచ్చిన శక్తి ద్వారా మేము గొప్ప జ్ఞానాన్ని పొందబోతున్నాము. ఇంకా సత్సంగాన్ని ప్రసాదించవలసిందని, ఇంకా ఇలా చాలా ఆకాంక్షలు స్నాతక శ్లోకాల్లో ఉంటాయి. భవిష్యత్ కాలం బాగుండాలి అనే కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో దేశభక్తి పాలు కూడా ఉంటుంది. అందుకని అంటాడు, సమాజం చ విరాజం చ అభిశ్రీర్యజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యయా ముఖే తయా మాసగం సంజ్ఞామసి స్వాహ అంటే, నేను నివసించేటువంటి ఇల్లు, నేను ఉండేటువంటి దేశము సిరి సంపదలతో తులతూగాలి అని. స్నాతకం వరుని ఇంట్లో కానీ, కళ్యాణ మండపంలో కానీ, విడిదిలో కానీ పురోహితుని యొక్క ఆధ్వర్యంలో జరగాలి. ఇక కాశీయాత్ర మానవ సంబంధాలను, కుటుంబ సంబంధాలను మరింతగా ఆత్మీయ చేయడంలో భారతీయ వివాహ తతంగాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. పెళ్లి కొడుకు పసుపు గుడ్డను మెళ్ళో వేసుకొని గొడుగు పట్టుకుంటాడు, చేత్తో కర్ర పుచ్చుకుంటాడు, కాళ్లకు పాదుకలు వేసుకుంటాడు. నేను బ్రహ్మచారిగానే జీవితం గడుపుతాను, ధర్మ మార్గంలో జీవితం గడుపుతాను, అలా గడపడానికి కాశీకి వెడుతున్నానని బయలుదేరుతాడు. పెళ్లి జరగవలసిన నాడు కాశీ వెళితే కదే అడ్డంగా మారి అర్థం నేలట్టు అవుతుంది కదా. అందువలన బాజా భజంత్రీల మధ్య కన్యాదాత కానీ, వరుని బాములది కానీ వరుడు వద్దకు వెళ్ళి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి మరి బతిమలాడాలన్నమాట. ఓ బ్రహ్మచారి గారు, మీరు మీ కాశీ ప్రయాణాన్ని విరమించుకోండి, మా సోదరుని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో గృహస్థాశ్రమంలోనే ఉండిపోండి అని బెల్లం ముక్కను నోట్లో పెడతాడు. ఈ వేడుకను బంధుమిత్రులంతా చక్కని వేడుకగా తిలకిస్తారు. వరుడు అంగీకరిస్తాడు. తరువాత కాశీయాత్రను మానేస్తాడు, సంసార యాత్రకు అంగీకారం తెలియజేస్తాడు. ఇప్పుడు జీలకర్ర బెల్లం సుముహూర్తంలో ఉంటుంది. అస్య ముహూర్తస్య సుతుదిం సువారం
సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారాబలం అనుకూలం శుభశోభనా సర్వే గ్రహాః సునక్షత్రాః శుభైకోదకస్థానఫలదాః సుప్రీతాః సుమూర్తాః సుప్రసన్నా వరదా భవంతు అంటే పక్కన కూడా తదాస్తు అంటారనమాట. ఈ ముహూర్తానికి మంచి తిథిని, మంచి వారాన్ని, మంచి నక్షత్రాన్ని, మంచి యోగము, మంచి కరణమును, మంచి చంద్ర తారాబలము అనుకూలంగా చేసి శుభములు శోభనములైనటువంటి అన్ని గ్రహాలను ఫలములను ఇచ్చునవై మంచి ప్రీతిగాలివై సుముహూర్తములు గలవై సుప్రసన్నత గలవై వరములను ఇచ్చునటువంటివై అవుగాక. జీలకర్ర బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమైన వస్తువును ఆకర్షించే శక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈవెన్ సైన్స్ కూడా చెబుతుంది. జీలకర్ర బెల్లం పెట్టడం వలన తలపై ఉండేటువంటి బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందట. అలాగే జీలకర్ర బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవులు కూడా కలిసిపోవాలని మన పూర్వీకులు ఈ సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. వధూవుల మధ్యలో తెరని కడతారు. ఆ తెర ఉంచే తెరకు కూడా అర్థం ఉంది సుమి. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర ఉంచారా, అది మాయా. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే ఆ మాయను తొలగించాలి. ఆ మాయను తొలసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ళ బంధం బలపడుతుందనే దాని యొక్క అర్థం. ఇక కన్యాదాన సమయంలో ఏమంటాడు? కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం ధ్యాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా. బ్రహ్మలోక ప్రాప్తి కోసం నేను సువర్ణ సంపద గల భరణభూషితమైనటువంటి నా ఈ కన్యను లక్ష్మీనారాయణుడ స్వరూపుడైనటువంటి నీకు దానం చేయబోతున్నాను. దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది కన్యాదానం. పెళ్లి కూతురు తండ్రి తన కూతురుని వడికి దానం ఇస్తారు. పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ అర్థ కామ మోక్షాలకై అల్లుడికి దానం ఇస్తాడు వధువు తండ్రి. ఈ దానం వలన తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లుగా చెప్పబడుతుంది. ఆ తరువాత బ్రహ్మముడి అంటే వధువు యొక్క చీర అంచును వరుడి ఉత్తరీయాన్ని చివరలను కలిపి ముడివేయటం. అంటే జీవితాంతం ఆశీస్సులను బ్రాహ్మణ ఆశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయడమే వధూవరుల బంధం శాశ్వతంగా స్థిరంగా ఉండాలని ఈ ముడిని వేస్తారు. ఆ తరువాత ఉంగరాలు తీయడం చూస్తుంటాం. పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు చుట్టూ ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా చాలా సరదాగా ఉంటుంది. చూడటానికి చాలా సరదాగా కనిపించే ఈ తంతు ఈ ఉంగరాలు తీయడం అనేటువంటిది. పోటీపడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని ఇది చిగురింపజేసింది. అంటే పట్టు విడుపులు అనే దాన్ని పరోక్షంగా ఆ ఆట ద్వారా కలిగజేస్తారు. నా సుఖ జీవనానికి హేతువైనటువంటి ఈ సూత్రంతో మాంగళ్యాన్ని మెడలో కడుతున్నాను. దానికే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభకే త్వం జీవశరదాం శతం అని శ్లోకంతో చెప్తారు. అంటే నా సుఖజీవనానికి కారణభూతురాలివి కనుక ఈ మంగళసూత్రంతో మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు 100 ఏళ్ళు వర్ధిల్లు. సూత్రం అంటే దారం.
మంగళప్రదమైంది కనుక మంగళసూత్రం అని పేరు. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగళ్యాన్ని వరుడు వధువు మెడలో వేసి 3 సార్లు ముడివేస్తారు. దానికే 3 ముళ్ళు అని. అదెందుకు 3 ముళ్ళే ఎందుకు వేయాలి? 2 వేయచ్చు, 1 వేయచ్చు, లేదా 4, 5 వేయచ్చు కదా. ఇంకా స్ట్రాంగ్గా నాగార్జున సిమెంట్ లాగా అంటే మనకు 3తో విడదీయరాని సంబంధం ఉంది. ఏమని? త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, త్రికాలాలు, భూత భవిష్యత్ వర్తమానాలు, ఇలా ఏది చూసినా 3 ఉంటాయి. అలా 3కు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని బట్టి 3 ముడులు వేయడం జరుగుతుంది. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని 3 శరీరాలు ఉన్నాయి. ఈ 3 శరీరాలకు 3 ముళ్ళు అనే అర్థం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి స్థూల శరీరం ఉన్నా లేకున్నా వారి మధ్య అనుబంధం అనేది శాశ్వతంగా ఉండాలని దాని పరమార్థం. ఇప్పుడు మాంగళ్య ధారణ స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో మంత్రం ఇందాక చెప్పినట్టుగా మాంగళ్య ధారణ సమయంలో చదివే మంత్రానికి కూడా చాలా విశిష్టత. అందుకని మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంటే సుభగే కంటే బధ్నామి త్వం శరదాం శతం జీవా అని అర్థం. అంటే నా జీవితానికి కారణభూతమైనటువంటి ఈ సూత్రంతో, ఈ మంగళసూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగళ్యంతో నీవు 100 వసంతాలు, శరత్ అంటే వసంతాలు, 100 వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నీవు జీవించాడో నేను జీవించినట్టే కదా. నా జీవితం, నా జీవన గమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని దాని యొక్క అంతరార్థం. ఇక తలంబ్రాలు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ పాడుకుంటూ చేస్తుంటారు. తలంబ్రాలు వివాహంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావడానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్రమైనటువంటి ఒక క్రియ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే క్షతము లేనిది, విరిగిపోనిది అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడు కూడా ఎటువంటి కొరత ఉండకూడదని దాన్ని వాడతారు. ఇక పాణిగ్రహణం. కన్య యొక్క చేతిని వరుడు గ్రహించడమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకోవడాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తాను అని సూచించడానికి పురుషుని కుడి చేయి బోర్లించి స్త్రీ యొక్క కుడి చేయి పైకి ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగాను, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగాను ఇంటికి రమ్మని ఆహ్వానించడం. ఇక హోమం. పవిత్రమైన అగ్ని మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది. హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని 7 సార్లు తిరుగుతారు. మరి అటువంటి దాన్ని సప్తపది అంటారు. ఈ సప్తపది అంటే 7 అడుగుల యొక్క పరమార్థం ఏమో తెలుసా? అది తెలుసుకుందాం. వధువు వరునితో 7 అడుగులు వేసే తంతుని సప్తపది అంటారు. సప్తపది జరిగిన తరువాత వధువు గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తన వెంట 7 అడుగులు నడిచే వధువుని ఉద్దేశించి వరుడు జపించే మంత్రాలు ఇవి. ఏకమిషే విష్ణుస్తావన్వేతు, ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతు, మయో భవాయ విష్ణుస్త్వాన్వేతు, త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్వేతు, చత్వారి మయో భవాయ విష్ణుస్త్వాన్వేతు, పంచ పశుభ్యో విష్ణుస్త్వాన్వేతు,
షడ్ఋతుభ్యో విష్ణుస్త్వానేతు సప్తహోత్రాభ్యో విష్ణుస్త్వానేతు. ఓ చిన్నదానా, నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడుగు వల్ల అన్నాన్ని, రెండవ అడుగు వలన బలాన్ని, మూడవ అడుగు వలన మంచి కార్యాలను, నాలుగవ అడుగు వలన సౌఖ్యాన్ని, ఐదవ అడుగు వలన పశు సమృద్ధిని, ఆరవ అడుగు వలన ఋతు సంపదలను, ఏడవ అడుగు వలన 7 హోతలను నీకు అనుగ్రహించుగాక. ఇంకా సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యంతే గమేయగం సఖ్యాతే మాయోషకం సఖ్యాన్మే మాయోష్ఠా సమయావసంకల్పావహై సంప్రియౌ రోచిష్ణు సుమనస్య మానౌ పశ్యేమ శరదం శతం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం భవామ శరదశతం శృణునామ శరదశతం. అంటే నాతో 7 అడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి 7 అడుగులు నడిస్తే స్నేహితులమవుతాము. అప్పుడు నేను నీ స్నేహాన్ని, ప్రేమను పొందుతాను. నీ స్నేహాన్ని నుంచి ఎన్నటికీ వియోగం పొందను. నా స్నేహం నుంచి నీవు ఎన్నడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి ఉందాము. కలిసి ఆలోచించుకుందాము. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాము. అలాగే అన్ని నియమాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్టు నడుచుకుందాము అని దీని యొక్క ఇంత పరమార్థం ఉంది సుమి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వేసే 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఇద్దరూ కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరూ ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబ సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరూ కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు. ఇక అరుంధతి నక్షత్రం. వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట లేదా తూర్పు లేదా ఉత్తరానికి తీసుకెళ్ళి మొదట ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు. ఆ తరువాతే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ధ్రువ నక్షత్రంలో వారు నిశ్చలమైన మనస్సుతో స్థిరంగా ఉండాలని, వధువు అరుంధతిలా మహాపతివ్రత కావాలని ఆకాంక్ష ఇందులో ఉండేటువంటి పరమార్థం. ఇక నల్ల పూసలు ఎందుకు ధరించాలి? మంగళసూత్రంతో పాటు నల్ల పూసలను కూడా గొలుసుగా వేస్తారు. అంటే అలా ధరించటం హిందూ సాంప్రదాయం. అంటే దుష్ట శక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండటానికి దీన్ని ధరిస్తారు. అంతేకాకుండా నల్ల పూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్ల పూసలు మంగళకరమైన, సౌభాగ్యమైనటువంటి ఆభరణం. ఇంకా భార్య భర్తకు ఏ వైపు ఉండాలి? ఎలాంటి కార్యాలలోనైనా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలనేది నియమం. పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య భర్తకు ఎడమ వైపునే ఉండాలి. కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి. కాలితో బియ్యం నెడుతుంటారు. దానికి కారణం ఏంది అంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసం ఉండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండినటువంటి కలశాన్ని గడపపై ఉంచుతారు మనం పెద్దలు. ఇలా దీనిని ఇంట్లోకి నెడుతూ లోపలికి పెళ్లి కూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్లుగా అవుతుందని అర్థం. అంటే
లక్ష్మీ కటాక్షం ఆ ఇంటికి పరిపూర్ణంగా ఉంటుంది అనేది దృఢ విశ్వాసం. చివరిగా అప్పగింతలు. కానీ పెంచి లాలించి ఇంతకాలం పోషించి ప్రేమను చూపిన కన్న కుమార్తె ఒకరికి కొత్త వారికి పైగా ఆ కుటుంబానికి అప్పచెప్పడం ఒక చిత్ర భావానుభూతి. అది ఎవరికి వారే అర్థం చేసుకోవాలి. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలంలో, ఫోన్ సౌకర్యాలు లేని ఆ కాలంలో బిడ్డ గురించి, సోదరి గురించి, కుటుంబీకుల ప్రేమాభిమానాలు, కొత్త చోటికి వెడుతుందన్న బరువు భావనలు ఆ అప్పగింతలో తెలుస్తాయి. ఈ విధంగా మన హిందూ వివాహ పద్ధతి యావత్ ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నది అని తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదేనిద్రాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమి సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.